యేసుక్రీస్తు ప్రియులారా నమ్మదైన దేవుడు, దేవుని స్తోత్రం. ఆ ప్రభువును ప్రియులారా మనం ఆరాధించుకోవడం జీవంగల దేవుడు నాకు మీకు అనుగ్రహించిన గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నడూ మనం చూడలేని, అనుభవించలేని చక్కని మంచి రోజు ప్రియుల జీవం కలిగిన దేవుడు మనకందరికి అనుగ్రహించినటువంటి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. అలాగే ఉదయకాలం ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు ప్రత్యేక వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరిను దేవుడు విడిపించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా జీవం కలిగిన దేవుడు, నమ్మదైన దేవుడు. ఇప్పుడు ప్రియులారా మనం ప్రభువును ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం అధికంగా ప్రేమించాలి, అధికంగా మనం కొనియాడుకోవాలి. దేవుని నామాన్ని పరిశుద్ధాత్మతో నింపబడి మనం కొనియాడుకోవాలన్నమాట, లేదా స్తుతించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము ప్రియులారా 3వ వచనం. ఒకసారి ప్రియులారా మనం చదువుదాం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆగు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేనుదందయు సఫలమగును. ఇప్పుడు ఇలా బైబిల్ మనకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అతడు చేను అందయు సఫలమగును. ఎవరైతే జీవంగా దేవుని ఒక ప్రేమ గ్రహించుకొని దేవుని ప్రేమించుకొని ప్రత్యేకంగా ఆ దేవుని ప్రేమ జ్ఞాపకం చేసుకొని ప్రభువుని యేసుక్రీస్తు హృదయంలో జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ దేవుని ఒక ప్రేమ మాటలతో హృదయంలో నింపుకొని వాక్యాలు ధ్యానించుకొని ప్రియులారా ముందుకు వెళుతున్న ప్రతి ఒక్కరు వారి ఫలిస్తే అనమాట, ఫలిస్తారు. కాబట్టి జీవం కన్నా దేవుని యొక్క మాటలకు మీ హృదయంలో మీరు ప్రభువుకు మీరు చోటించాము, అలాగే క్రీస్తు యొక్క మాటలు కూడా మీరు చోటించే వారుగా ఉన్నారు. కాబట్టి యేసు నామములో మనందరం ఫలిస్తాయి అనమాట, తప్పకుండా ఫలిస్తుంది. దానికి అర్థం మన పరిస్థితి చేంజ్ అవుతాయి అనమాట, పరిస్థితులు చేంజ్ అవుతాయి. కాబట్టి పరిస్థితులు చేంజ్ అవడం అంటే ప్రియులారా ఇంకా ఒక లోతుగా మనం చెప్పాలంటే మనల్ని దేవుడు చేంజ్ చేస్తాడనమాట. ఒకవేళ పరిస్థితి మారలేదు అలా ఉండి కూడా దేశి బాధపడవద్దు, మనలో దేవుడు మారుస్తాడనమాట. మన ఆత్మను దేవుడు అధికంగా బలపరుస్తాడు, మన ప్రాణాన్ని దేవుడు అధికంగా బలపరుస్తాడు, మన శరీరాన్ని దేవుడు అధికంగా ఆరోగ్యవంతులుగా జీవం కలిగిన దేవుడు మారుస్తాడు. దేవునికి అది సాధు. అలాగే ఇప్పుడున్న సమస్యను ఓవర్కమ్ చేసినట్టు జీవం గల దేవుడు సహాయం చేస్తాడు, పాట పాడినట్టు సహాయం చేస్తాడు. నమ్మదగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. జీవం గల దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అనమాట. మనల్ని చూస్తున్నా, మనం ఏదైతే మనం ఆరాధన చేస్తున్నామో అది ప్రభువుకు తెలుసు, ఏదైతే మనం మాట్లాడుతున్నామో ప్రభువుకు తెలుసు, ఏ అనుభవంలో అయితే మనం వెళుతున్నామో అది ప్రియులారా జీవం గల దేవునికి తెలుసు అనమాట. మనకంటే ఎక్కువ తెలుసు. కాబట్టి ప్రియులారా మనం ఇప్పుడు చేయాల్సినది ఒకటి, మనం ఆధారపడడం, టెస్ట్ చేయడం. యేసుక్రీస్తులో ప్రియులారా మనం ఆశ్రయించుట ఎంతో మేలు. యేసుక్రీస్తులో మనం ఆశ్రయించాలి. ప్రభువులో ప్రియులారా నేను మీరు ఆధారపడాలి, ఆశ్రయించాలి అనమాట. ప్రభువు ప్రియులారా తప్పకుండా నాకు మీకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి ఆనందం ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఎంతమంది ఆనందిస్తున్నాం, ఎంతమంది ఆనందంతో ఉన్నాయి ఈ రోజు? మీరు చెప్తారేమో, చాలా సమస్యలు చెప్తారేమో, కాబట్టి ఆనందం లేదని. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పరిస్థితిని బట్టి మనం ఆనందిస్తున్నాము. పరిస్థితి మంచిగా వచ్చినప్పుడు మన ఆనందం, పరిస్థితి మంచిగా లేనప్పుడు దుఃఖం రావడానికి అవకాశం ఉంది. కానీ ఆ పరిస్థితి యొక్క ప్రభావం నుండి మనం బయటకు రావాలి. దేవుని బిడ్డలను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అలాగే నడిపించినాక పరిస్థితులు అంటే ప్రజలు కానీ డబ్బు కానీ పరిస్థితులు మనలో చాలా సరి ప్రభావం చేస్తుంది. కానీ దాని నుండి మనం బయటకు రావాలి అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది, ప్రభువునందు ఆనందించాడు ఎల్లప్పుడు. చూడండి, ఎల్లప్పుడు అనే రాయబడి అంటే పరిస్థితి మంచిగా లేనప్పుడు కూడా ప్రభువునందు ఆనందించుకోవడం నేర్చుకోవాలి. ఫైనాన్షియల్ గా చేతిలో డబ్బు సమృద్ధి లేనప్పుడు కూడా ప్రభువునందు ఆనందించుకోవచ్చు అనమాట. డబ్బు ఉన్నప్పుడు మాత్రం కాదు, లేదా ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు మాత్రం కాదు, మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు మనం ఆనందించాలి. ఒకవేళ ఆరోగ్యంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా
ఇబ్బందు పడుతున్న ఆ సమయంలో కూడా ప్రియులారా మనం దేవుని కుమార్తె మనం ప్రభువునందు ఆనందించాలి. అంటే ప్రభువుకు తేడా లేదన్నమాట. ప్రభు జీవంగల దేవుడు, నిత్యుడగు తండ్రి, ఇటర్నల్ అంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాం. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మహిమా శరీరం కలిగి ప్రేమాపూరుడైన సర్వశక్తి ముందుగా సర్వజ్ఞాని అయిన సర్వవ్యాపి అయిన యేసుక్రీస్తు ఎల్లప్పుడూ ప్రియులరా సేమ్ ఉన్నామన్నమాట. ఏ ఒక్క పరిస్థితి కూడా యేసుక్రీస్తును మార్చలేదన్నమాట. యేసుక్రీస్తు పరిస్థితిని మార్చాడు కానీ యేసుక్రీస్తును తాకేది ఏమి లేదు. ఏ సాతాను కానీ ఏ మనుషులు కానీ. ఒకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్న మనం ప్రభువునందు ఆనందించుకోవడం మనం నేర్చుకోవాలి. మన మనసును నేర్పించాలి ప్రియులారా, నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మలో మనం ఆనందించడం నేర్చుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే దాని వల్ల మనకు విడుదల వస్తుంది, దాని వల్ల మనకు మేలు వస్తుంది అనమాట. దాని వల్ల హీలింగ్ కూడా జరుగుతుంది అనమాట. చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది అనమాట. ప్రభువునందు ప్రియులారా మనం ఆనందించినప్పుడు కొన్నిసారి మనం అనిపిస్తాం అబ్బోది టైం వేస్ట్ అని, లేదంటే టైం వేస్ట్ అని. కానీ టైం వేస్ట్ కాదు. ప్రభువునందు ఆనందించుకోవడం వలన ప్రత్యేకంగా కొత్తగా అంటే నూతన నిబంధనలు ఉన్న మనకు చాలా మేలు అనమాట. నూతన నిబంధనలు మనం ఉన్నాము. నూతన నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అని మనం గమనించాలి. నూతన నిబంధన ప్రకారం నూతన నిబంధనలోనికి దేవుడు మనం తీసుకొని వచ్చారు. మన బైబిల్ అంతా మనం చదువుతున్న వారు మంచిది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా పరిశుద్ధాత్మ వలన సమయం కేటాయించుకొని చదవడం ధ్యానించుకోవడం చాలా మంచిది. ధ్యానించాలి. అయినప్పుడు కూడా ప్రియులారా పాత నిబంధన మనం చదువుతున్నాం, తప్పు కాదు. కానీ మనం అర్థం చేసుకోవాలి, మనం ఇప్పుడు నూతన నిబంధనలు ఉన్నాము. అంటే ఇంకా మన లోతుగా మనం చెప్పాలంటే యేసుక్రీస్తు ఒక మరణం తర్వాత మనం వారం జన్మించే వారం, యేసుక్రీస్తు మరణం తర్వాత, మరణ పునరుద్ధానం తర్వాత. ఇప్పుడు యేసుక్రీస్తు మరణ తర్వాత మనం పుట్టిన కాబట్టి, జన్మించిన కాబట్టి, ఉన్న కాబట్టి మనకు చాలా మేలు ఉన్నాయన్నమాట. అది పాత నిబంధన భక్తులకు అంత మేలు లేదనమాట. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసు నామం లేదంటే యేసు రక్తం అది లేదనమాట. యేసు రక్తం యేసుక్రీస్తు మరణించలేదు కాబట్టి యోగు ఆ భక్తునికి యేసు రక్తంలో ఆధారపడే ఒక అవకాశం దొరకలేదు. దావీదుకు దొరకలేదు, మోషేకు దొరకలేదు. కానీ నూతన నిబంధనలు ఉన్న మనకు, నాకు మీకు యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు అవైలబుల్ గా ఉంది అనమాట. ఆ రక్తం ఎంతైనా వాడుకోవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. యేసు నామం అన్ని నామం కన్నా గొప్ప నామం. ఆ నామం మన ప్రాక్టికల్ గా వాడుకోవాలి అనమాట. జస్ట్ వినడానికి ఉన్నది మాత్రం కాదు, అది ఒప్పుకోవాలి. అది మనం అనుదినం వాడుకోవాలి. వాడుతున్నప్పుడు దాని ద్వారా ఉన్న మేలు మన జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు తీసుకొని వస్తాయన్నమాట. యేసు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. యేసు రక్తం, యేసు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నూతన నిబంధనలో మనం ఉన్న కాబట్టి మన ప్రభువునందు ఆనందించిన కొలది, ప్రభువులో ఆనందించడం, పాటలు పాడి స్తుతించుకొని ఆరాధించుకొని మనం అలాగే చేస్తున్నప్పుడు. కానీ మనం కొన్నిసారి ఇలాగే చెప్తాం, ఆమె పరిస్థితి బాగలేదు, నా బాబుకు పెళ్లి కాలేదు, లేదంటే బాబుకు పెళ్లి కాలేదు, పెళ్లి అయిన తర్వాత కొందరు చెప్తారేమో ఈ పిల్లలు ఇంకా పుట్టలేదు, లేదంటే కొందరు చెప్తారు పిల్లలు పెద్ద అయింది కానీ మాట వినడం లేదు, అదొకటి. లేదంటే తప్పు ఉన్నాయి, ఎలాగే నేను ఆనందించాలి, లేదంటే నాకు అనారోగ్యంతో ఉన్నాము, నొప్పిస్తున్నాము, నేను ఎలాగ ఆనందించాలి, ఇలాంటి ప్రశ్నలు మన ముందు వస్తాయన్నమాట. లేదంటే నా సొంత భర్తే నన్ను తిరస్కరిస్తున్నాము, నన్ను పట్టించుకోవడం లేదు, వేరేవారంటే చాలా ప్రేమ, నేనంటే నన్ను ప్రేమించడం లేదు, లేదంటే తల్లిదండ్రులు గురించి కొందరు పిల్లలు చెప్తారేమో నన్ను అసలు పట్టించుకోవడం లేదు, వేరే వారంటే మంచిగా చూస్తున్నారు. ఇలా ఎన్నో విషయాలు ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా నెగిటివ్ చాలా విషయాలు మన జీవితంలో ఉండవచ్చు. కానీ ప్లస్ మనం చూడాలి అనమాట. పాజిటివ్ సైడ్ మనం చూడాలి. పాజిటివ్ ప్రియులారా మన బైబిల్ మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన సువార్త రక్షణ పొందిన వారిలో వచ్చి మనలో వచ్చి నివాసం చేసింది, మీలో వచ్చి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు వచ్చి నివాసం చేస్తుంది. అందుకు రక్షణ పొందుకోవడం చాలా గొప్పది. రక్షణ పొందలేని వారు త్వరగా మీ హృదయం ఓపెన్ చేయాలి. క్రీస్తు కొరకు మీ హృదయం తెరచి యేసుక్రీస్తు
మేము నా కొరకు పుట్టామని, సమాధి నుండి తెలియలేచామని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. ఇప్పుడు రక్షణ పొందుతారు. తర్వాత తండ్రి కుమారి పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. కాబట్టి సువార్త రక్షణ పొందిన నాలో మీరు క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఉన్నా కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తు ఉన్నాడు. కానీ మనం చాలాసారి ఆ విషయం మనం మర్చిపోతుంది. సమస్యల గురించే సమస్యలు అది ప్రవాహం చేసుకొని మనం జీవితంలోనికి వచ్చినప్పుడు నొప్పి గురించే ఆలోచన చేస్తారని, లేదంటే ఆ అప్పు గురించే ధ్యానిస్తారు, లేదంటే ఆ రోగం ఆ సమస్య గురించే చెప్తారు, లేదంటే ఈవిల్ స్పిరిట్ ద్వారా జరుగుతున్న ఆ విషయం గురించే మనం ధ్యానిస్తారు. అంటే మన ధ్యానం డైవర్ట్ అయిపోయింది అనమాట. కానీ మనం ఏం ధ్యానించాలి? బైబిల్ ఏం రాయబడి ఉంది? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, అంటే నూతన నిబంధన ప్రకారం యేసుక్రీస్తును ధ్యానించాలి అనమాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు, యేసుక్రీస్తు మనం ధ్యానించాలి. యేసుక్రీస్తు నా కొరకే మరణించామని మనం ధ్యానించాలి, ఒప్పుకోవాలి, దానిలో మనం ఉండాలి. పౌలు అలాగే చేస్తామన్నమాట. ఇప్పుడు ఎంతసేపు అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎంతగా మీరు దేవుని ప్రేమిస్తున్నారో పరిశుద్ధాత్మతో కలిసి అంతగా యేసుక్రీస్తును ధ్యానించండి, అంతగా యేసుక్రీస్తు ఒక వాక్యం ధ్యానించండి. ఎంతసేపు అని బైబిల్లో మనం టైం మాత్రం రాయబడలేదు కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో అంతగా మీరు మనల్ని ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ఎంతగా ప్రియులారా మనం ధ్యానించిన కొలది, ఎంతగా ప్రభుతో సమయం గడుపుతున్న కొలది నష్టం మాత్రం లేదు, మేలన్నమాట. మేలు యేసుక్రీస్తుతో సమయం గడుపుతున్న మేలు ఇంకా వేరొక చోట్ల దొరకలేదన్నమాట. ఎవరితో సమయం గడిపిన మేలు దొరకలేదు ప్రియులారా, దొరకలేదు. యేసుక్రీస్తుతో జీవగన్న దేవునితో వాక్యంతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ జీవగన్న దేవునితో సమయం గడిపినంత ఆశీర్వాదం ఇంకొకటి లేదన్నమాట, ఇంకొకటి దొరకలేదు. ఎందుకంటే మన దేవుడు అంత ఆశీర్వాద పూర్ణుడు, అంత గొప్పవాడు అనమాట. దానికంటే గొప్పది ఏమీ లేదు, ఏం దొరకలేదు. కాబట్టి మనం కరెక్ట్ రూట్లో దేవుడు తీసుకొని వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు చెప్పాను, నేను సత్యం జీవం మార్గం. దేవుడు మనల్ని కరెక్ట్ చోటు అంటే యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు దగ్గరకు పరిశుద్ధాత్మ దేవుడు జీవం గల దేవుడు మనల్ని కరెక్ట్ తీసుకొని వచ్చాడు. అది మాత్రం కాకుండా అదే మనకి ఏదైతే కావాలో, నాకు మీకు కావలసిన ప్రాముఖ్యమైన విషయం తండ్రి గమనించారు. అదే ప్రియులారా నజరుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అదే తండ్రి అయిన దేవుడు, అదే మనకి ఇచ్చేసామన్నమాట. తండ్రికి తప్పు జరగలేదు, పరలోక తండ్రికి తప్పు జరగలేదు, జీవగల దేవునికి పొరపాటు జరగలేదు. కరెక్ట్ మనకి ఏదైతే నాకు అవసరమో మీకు అవసరమో అది కూడా మనం చూసినట్లయితే ఒక్కరోజు కాదు, యుగాలు మనకి ఏదైతే నాకు అవసరం మీకు అవసరం, ఇది జీవగల దేవుడు కాబట్టి దేవుడుకు తెలుసు. కాబట్టి అదే దేవుడు ఇచ్చామన్నమాట, అదే దేవుడు మనకి ఇచ్చేసాడు. అది కూడా ప్రియులారా మనం చూసినది ఉచితంగా చేసామన్నమాట. ఉచితంగా ఇచ్చినా కాబట్టి మనకు విలువ కొంచెం మన మనసులో అంత విలువ కొందరికి లేదని. కాబట్టి ఉచితంగా ఇవ్వడం అంటే ప్రియుల దేశం అని అర్థం చేసుకోవాలి. తండ్రికి పరలోక తండ్రికి తెలుసు మనం ఎంత డబ్బు పెట్టినా, ఎన్ని సంవత్సరం కష్టపడినా, పని చేసినా, జోబి చేసినా, ఉపవాస ప్రార్థన చేసినా, ఏది చేసినా ప్రియులారా యేసుక్రీస్తును మాత్రం మనమైతే సంపాదించలేదన్నమాట. తండ్రి ఇవ్వలేదంటే మనం పొందలేదు. అందుకొరకు ప్రియులారా తండ్రికి తెలుసు మనకు అవసరం యేసుక్రీస్తు. ఇంకా అది మన వలన మనం పొందలేదని తండ్రికి తెలుసు కాబట్టి తండ్రి ఉచితంగా పంపించారు, ఉచితంగా ఇచ్చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఉచితంగా అది దొరికింది అంటే దానికి అర్థం దొరికింది కాబట్టి దానికి విలువ లేదని ప్రియులారా మనం తప్పు పెట్టవద్దు దయచేసి. ఇప్పుడు మనం అనుకున్నామేమో కష్టపడి సంపాదించినది దానికి విలువ ఉంది, కరెక్టే. కానీ తండ్రి దేవుడు మన పరిస్థితి అర్థం చేసుకొని ఇచ్చారు, అది మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఎన్ని సంవత్సరం పని చేసినా కానీ అది దొరకలేనిది తండ్రి దేవుడు మనకు ఉచితంగా ఇచ్చేసారు. కాబట్టి మనం చూడండి, ఉచితంగా మనం ఇచ్చినప్పుడు ఆనందించాలో వద్దా, అది కూడా శ్రేష్టమైనది. మనకు తెలుసు, మనకు ఎవరైనా మనల్ని పిలిచి బ్రదర్ నేను ఒక 5,000 మీకు గిఫ్ట్ ఇస్తాను, లేదంటే నేను చక్కని ఒక చీర కొని పెట్టాం తీసుకో, లేదంటే పంపిస్తాం, లేదంటే చక్కని ప్యాంటు షర్ట్ కొని పెట్టాం తీసుకో, లేదంటే పలాని గిఫ్ట్ మీ కొరకు, లేదంటే కొందరు తల్లిదండ్రులు మనం చూడవచ్చు, పిల్లల కొరకు మంచి ఇల్లు కడతారు, ఇల్లు కట్టి పాప లేదంటే బాబు తీసుకో నీకు నేను గిఫ్ట్ గా ఇస్తున్నాను. అలాంటి ఉన్నవారు ఉన్నారు. కొందరు పెళ్లి మనం చూసినట్లయితే కొందరు ఉన్నారు, ఆ ప్రేమ చూపడానికి వారు 70 lakhs కంటే
లేదంటే కోట్ల కంటే ఎక్కువ కూడా ఖర్చు పెట్టి వారు గిఫ్ట్ గా ఇచ్చేవారు మనం చూడొచ్చు ఈ కాలంలో. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మన గిఫ్ట్ ఇచ్చినప్పుడు వారు ఎంతో ఆనందిస్తారు. కాబట్టి తండ్రి ఆకాశ భూమి సముద్ర పొందాల్సిన జీవగల దేవుడు నాకు మీకు ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఇలా మనం చూసినట్లయితే మనం సమస్యకి పరిష్కారం కొరకు ఇచ్చారు. అది యేసుక్రీస్తు అన్నమాట. ఆ యేసుక్రీస్తు దేవుని మహాకృపని బట్టి, మహాకరుణని బట్టి కృప, మహాకరుణ ఉంది, మహాకృప ఉంది. కృపని బట్టి ఇప్పుడు ఆ గిఫ్ట్ మనలో ఉన్నామని, మీలో ఉన్నాం. అందుకొరకు మీరు ప్రభువునందు పాటలు పాడి ఆనందించినప్పుడు ఆనంద నదులు మీ ఆత్మ నుండి పొంగి పొర్లొత్తాయి అనమాట. ప్రభువుని ఆరాధిస్తున్న కొలది, శోధిస్తున్న కొలది అది పొంగి పొర్లొత్తాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అది కాకుండా మనం పరిస్థితులు చూసుకొని దుఃఖంతో, నిరాశతో, బాధతో మనం ఉన్నామంటే మనం ఇంకా దిగజారిపోతాయి అనమాట. ఇంకా దిగజారిపోతాయి. అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏం చేసుకోవాలి? కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు గొప్పవాడని సత్యం మనం గ్రహించుకోవాలి. దేవుడు గొప్ప దేవుడని సత్యం గ్రహించుకోవాలి. కలువరి సిలువలో యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టామని ఆ సత్యం మనం నిరంతర పరిశుద్ధాత్మ సహాయం వల్ల ధ్యానించాలి. సమాధి నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని మనం ధ్యానించాలి. యేసుక్రీస్తు మాటలు నిరంతరం ధ్యానించాలి. ఎందుకంటే మన మనసు నూతన పరచబడాలి అనమాట. ఈ మనసుకు సత్యం గ్రహింపు అవసరం అనమాట. మన మనసుకు సత్యం గ్రహింపు అవసరం. సత్యం ఎంతగా గ్రహించిన కొలది విడుదల వస్తాయి అనమాట. అంతే. హల్లెలూయా. కాబట్టి విడిపించే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలోనే వచ్చి కూర్చున్నాడు. స్వస్థపరిచే దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలోనే నివాస చేస్తున్నాడు. కాబట్టి స్వస్థ జరగలేదు. స్వస్థ దూరం లేదు. ఇప్పుడు స్వస్థ అంటే ఇప్పుడు ఇలా దూరం లేదు, మనలోనే ఉంది అనమాట. ఎందుకంటే మనలోని క్రిస్తువులో స్వస్థపరిచే పరమ వైద్యుడు అనమాట. చాలా శక్తిమంతుడు అనమాట. మనలోని క్రిస్తువును మనం అర్థం చేసుకోవాలి. అని అది అర్థం చేసుకోవడం లేదేమో చాలాసార్లు. లేదంటే కొద్దిగా మాత్రం, చాలా కొద్దిగా మాత్రం ఇప్పుడు దాకా మనం అర్థం చేసుకున్నాం. అదే మనం ఒక మెయిన్ సమస్య. ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే యేసుక్రీస్తును ఇంకా మనం గ్రహించాలి. మనలో వచ్చి నివాస చేస్తున్న యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడని, ఎంత గొప్పవాడని మనం అనుభవించుకోవచ్చు అనమాట. యేసుక్రీస్తుని పరిలారం మనం ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. యేసుక్రీస్తుని మనం తాకవచ్చు. యేసుక్రీస్తు మనలో కూడా అన్నదరం తాకుతాయి అనమాట. ఇప్పుడు మనలో వచ్చిన యేసుక్రీస్తు మనలో తాకలేదా? దూరమన్న యేసుక్రీస్తు అంటే ఓకే సోదరు. కాబట్టి యేసుక్రీస్తు చూడండి, తండ్రి దేవుడు పరిశుద్ధాత్మని పంపియాం. పరిశుద్ధాత్మ వలన సేమ్ యేసుక్రీస్తు అంటే భూమి కన్యక మరియ ద్వారా పుట్టిన 33 సంవత్సరాలు కలువరి సిలువలో ప్రాణం పెట్టి సమాధి నుండి తెలియలేసి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన హోలీ స్పిరిట్ ద్వారా మనలో వచ్చి కూర్చున్నాం. ఫిజికల్ ఐస్తో మనం చూడలేం. ఎందుకంటే హోలీ స్పిరిట్ వలన వచ్చి వారు చేస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే 2000 సంవత్సరం క్రితం మనం చూసినట్లయితే కన్యక మరియ ద్వారా పుట్టి ప్రియులారా 33 సంవత్సరం భూమిలో బ్రతికినప్పుడు 3.5 సంవత్సరాలు పరిచయం చేస్తాం యేసుక్రీస్తు. అప్పుడు బాడీలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం. ఇప్పుడు శిష్యులు డైరెక్ట్ చూసాం, కరెక్టే. కానీ ఆ యేసుక్రీస్తు ప్రియులారా మనం ఆ బాడీలో యేసుక్రీస్తు శరీరంలో ఉన్నప్పుడు అన్ని చోట్ల యేసుక్రీస్తు వెళ్ళలేదు. యేసుక్రీస్తు అన్ని చోట్ల వెళ్ళలేదన్నమాట. లిమిట్ ఉంది. బాడీలో ఉన్న వారికి ఒక లిమిట్ ఉంది అనమాట. అన్ని చోట్ల వెళ్ళలేదు. అందరికీ దూరంలో ఉన్న వారికి అందరికీ ఆయన కానీ మనం చూడవచ్చు. యేసుక్రీస్తు చాలా దూరంలో ఉన్న వ్యక్తి కొరకు కూడా ఒక మాట పంపించినప్పుడు కూడా ఆ మాటలు వెళ్ళి పని చేస్తున్నప్పుడు ఇలా మనం చూడవచ్చు. బోడీలో శరీరధారిగా ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ఒక మాట చెప్పినప్పుడు చాలా దూరం ఉన్న వ్యక్తి కూడా స్వస్థ జరిగినట్టు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అంత పవర్ ఉంది. ఓకే. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు శిష్యులతో చెప్పామన్నమాట, నేను తండ్రి దగ్గర వెళ్ళడం వల్ల మీకు ప్రయోజనం, మీకు మేలు, కీడు కాదు. తండ్రి దగ్గర యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణం పెట్టి సమాధి నుండి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి దేవుడు తిరిగి లేచి యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆదరణకర్తని పంపామన్నమాట. చూడండి, తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపే కరెక్ట్. కానీ యేసుక్రీస్తు తండ్రితో అడిగి పరిశుద్ధాత్మని పంపే. మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని పంపాం. అదే పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీలో సువార్త రక్షణ పొందిన మనలో నివాసం చేస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ వలన మహిమ క్రీస్తు పునరుద్ధరణ క్రీస్తు నివాసం చేస్తున్నాం అనమాట. ఇది మనం ధ్యానించాలి. ఇది మనం ఒప్పుకోవాలి. ఇది సత్యం అనమాట. ఇది ట్రూత్ అనమాట. పునశ్చ రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో తర్వాత మీరు చూడండి, దాంట్లో స్పష్టంగా రాయబడి, ఇలా చాలా చోట్ల రాయబడి ఇది సత్యం అనమాట, ట్రూత్ అనమాట. ఇప్పుడు మనకు అవసరం తండ్రి దేవుడు అర్థం చేసుకున్నాం. సృష్టికర్త దేవుని సహాయం నాకు మీకు నిరంతరం అవసరం. ఒక్క నిమిషం కాదు,
లేదంటే ఒక్కరోజు కాదు, ఆదివారం మాత్రం కాదు, లేదంటే శుక్రవారం వచ్చినప్పుడు మాత్రం కాదు, నో, లేదంటే సమస్య వచ్చినప్పుడు అని కాదు. నిరంతరం 24 hours అంటే ఎల్లప్పుడూ జీవం గల దేవుని యొక్క సహాయం నిరంతరం నాకు మీకు అవసరం అనమాట. అది తండ్రి దేవుడు గుర్తించాం. అందుకొరకే పిల్లల క్రిస్తుని పంపించాం. క్రిస్తు తండ్రితో మాట్లాడి పరిశుద్ధాత్మని పంపించాం. పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు క్రిస్తు నాలో మీలో ఇప్పుడు నిరంతరం నివాసిస్తున్నాం అన్నమాట. నిరంతరం నివాసిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వాక్యం మన ధ్యానించినప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ వాక్యం గురించినప్పుడు ఏమవుతుంది? క్రిస్తు మనలో ఇంక్రీస్ అవుతున్నాం. క్రిస్తు మనలో ఉన్నాం. క్రిస్తు శక్తి బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. అది రిలీజ్ అవ్వాలి. కానీ సమస్య ఏంటది? మనం అంతగా పట్టించుకోవడం లేదు, అంతగా సమయం ఇవ్వడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నాం అనమాట. మనం అంతగా సమయం ఇవ్వడం లేదు. మనం అనుకున్నాం 1 నిమిషం ప్రార్థన సరిపోతుంది, లేదంటే అర్ధగంట ప్రార్థన సరిపోతుంది చాలు. ఇంకా నేర్పించే వారు కూడా 1 గంట ప్రార్థన చేస్తేనే సరిపోతుంది అని కూడా చాలా బోధకులు చెప్తున్నారు. దాన్ని బట్టి కూడా కొందరు 1 గంట ప్రార్థనలోనే ఆగిపోతుంది, ఇంకా లోతుగా వెళ్ళడం లేదనమాట. అంటే ఇక్కడ మన పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నేను ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎంతసేపు ఆమె ఆరాధన చేయాలి, ఎంతసేపు వాక్యం నేను ధ్యానించాలి, ఎంతసేపు మీ పరిశుద్ధ గ్రంథం వాక్యం నేను జీవ గ్రంథం మాటలు నేను తినాలి అని పరిశుద్ధాత్మతో కలిసి మీరు అడుగు వేయడం నేర్చుకోవాలి. అక్కడ కాంప్రమైజ్ అంటే అక్కడ అలాగ ఉన్నప్పుడు ఏమవుతుంది? తప్పకుండా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదోడు నడిపిస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నా ద్వారా మీ ద్వారా ఖచ్చితంగా జరుగుతాయి మరి. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఆనందించు దివారాత్రం అంటే దేవునిలో మనం ఆనందించాలి. పరిశుద్ధాత్మలో ఆనందించాలి. కాబట్టి ప్రభువునందు ఆనందించడం అది పొరపాటు కాదు, అది తప్పు కాదు, అది టైం వేస్ట్ కాదు, అది మేలు అనమాట. మేలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తుంది పరిశుద్ధాత్మ వలన. 3వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూడొచ్చు, ఇది క్షేమమే, మీకు క్షేమమే అని రాయబడింది. ప్రభువునందు మీరు ఆనందించాలి, క్షేమమే. కాబట్టి దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, మన ప్రభువునందు ఆనందించడం కష్టం కాదు, చాలా మేలు అనమాట. దానిలో చాలా మేలు ఉన్నాయి కాబట్టి మనకు దాని విలువ తెలియకుండా సాతాను డైవర్ట్ చేస్తాడు. కానీ దానిలో గొప్ప మేలు ఉంది ప్రియులారా. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఏదో ఒక రోజు ఆనందించాలని కాదు, ఎల్లప్పుడూ ఆనందించాలి అనమాట. చూడండి, ఎల్లప్పుడూ ఆనందించడం అంటే సాధ్యమైన పరిశుద్ధాత్మలో అదే ఆత్మీయ జీవితం అంటే అదే అనమాట. ఆత్మీయ జీవితం దేవుని రాజ్యం అంటే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ అధ్యాయంలో రాయబడింది. ఎల్లప్పుడూ సీరియస్ గా ఉండడం కాదు ఆత్మీయ. కొందరు అదే అనుకున్నారేమో, ఎల్లప్పుడూ సీరియస్ గా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం అంతే. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్న పిల్లలతో ఆడితే ఎంతో ఆనందంతో వారు ఆడితే, ఒక బాబు పుట్టగానే లేదంటే ఒక కుమార్తె దేవుడు ఇచ్చినప్పుడు గర్భఫలం యెహోవా ఇచ్చిన శాస్త్రం బహుమానం చాలా కాలం ప్రార్థన చేసుకొని చక్కని ఒక కుమారుని గాని కుమార్తెను జీవగల దేవుడు ఆనందించిన తర్వాత ఆ పిల్లలతో మనం ఎంతో ఆనందిస్తాం. ఆ గిఫ్ట్ దొరికినప్పుడే మనం దేవుని స్తుతిస్తాం. నాయోమి మనం చూడవచ్చు, తన చేతుల్లో తన కోడళ్ళ ద్వారా రూతు ద్వారా దేవుడు బోయస్ పెళ్లి జరిగిన తర్వాత రూతు బోయస్ పెళ్లి మనం చూసినట్లయితే చాలా మృక్కలుగా ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం. అక్కడ మనం చూడొచ్చు, రూతు నమ్మకంగా ఉన్నామన్నమాట. నమ్మకమైన స్త్రీ, అత్తమ్మను మంచిగా చూస్తున్నా కాబట్టి జీవంగన్న దేవుడు ఆమె జీవంగన్న దేవుని ఒక దయ పొందామన్నమాట. ఆమె దయ విత్తనాలు పెట్టి అత్తమ్మ జీవములు. కానీ తర్వాత మనం చూడవచ్చు, రూతు కూడా దేవుని ఒక దయ పొందాం. తర్వాత చక్కని కుమారుని నయోమి ఆమె చేతిలో ఎత్తుకొని ఆరాధించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చిన శాస్త్రి బహుమానం, ఆనందించడం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా కొందరు మనం చూడవచ్చు, ఇప్పుడు పెళ్లి కొరకు ప్రార్థన చేస్తారు. చక్కని అమ్మాయి కొరకు ప్రార్థన చేస్తారు. పెళ్లి రోజు వారు ఎంతో సంతోషం. అదే తల్లిదండ్రులకు ఇంకా ఎక్కువ సంతోషం. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా చాలా సంబరిస్తుండి నా కుమారునికి లేదంటే నా కుమార్తెకు చక్కని సాటైన సగాలి కావాలని ప్రార్థన చేసుకొని ఉన్నారు. కాబట్టి అబ్బాయి వచ్చినప్పుడు అమ్మాయి వారిద్దరిని కలిసినప్పుడు మనం చూస్తున్నది తల్లిదండ్రులు కూడా ఎక్కువ ఆనందిస్తున్నారు. ఇంకా అబ్బాయి అమ్మాయి వారు కూడా ఎక్కువ వారు కూడా ఎన్నో కాలం నుండి ప్రార్థన చేస్తున్న విషయానికి దేవుడు జవాబు అనుగ్రహించినప్పుడు వారు కూడా ఆనందం. అదే ప్రియులారా మనం చూడవచ్చు, కీర్తనలు 128 కీర్తనలు మనం చూడవచ్చు. 1 నుండి 6వ వచనం దాకా మనం చదువుతున్నప్పుడు యెహోవా భక్తి కలిగిన వ్యక్తి ఇలాగ దీవించబడితేని
స్పష్టంగా రాయబడింది. అంటే కుటుంబ జీవితం దీవించబడడం, కుటుంబ జీవితం సంతోషం అనుభవించాలి. కుటుంబ జీవితంలో సంతోషం ఉండాలి. భర్త భార్య, బైబిల్లో రాయబడింది, భార్య భర్త వారు ఇద్దరు ఆనందించాలని రాయబడింది. బైబిల్ అదే నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి కుటుంబ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు సంతోషం, సమాధానం, నెమ్మది యేసులో అనుగ్రహించినాక తల్లిదండ్రులు పిల్లలు ఆనందించారు. కలిసి ఆనందించుకొని ఎవరు స్తుతించుకోవాలి, దీన్ని ఆరాధించుకోవాలి. దేవా నాకు కుమారుని ఇచ్చినప్పుడు దేవా స్తోత్రం, కుమార్తెని ఇచ్చినప్పుడు దేవా స్తోత్రం చెల్లించుకో దేవా. ఇంకా పిల్లలు కూడా ఆనందించారు. దేవా నాకు మంచి తండ్రిని ఇచ్చినప్పుడు స్తోత్రం, మంచి తల్లిని ఇచ్చినప్పుడు స్తోత్రం. ఇంకా భార్య కూడా మంచి భర్తని ఇచ్చినప్పుడు స్తోత్రం. ఇంకా భర్త కూడా దేవా నాకు మంచి భార్యని ఇచ్చినప్పుడు దేవా స్తోత్రం అది పలకాలి అనమాట. అది మాత్రమే కూడా స్పిరిచువల్ గా మనం చూసినట్టు, ఇంకా ఆరోగ్య విషయంలో మనం చూసినట్లయితే ఏసే పొందిన గాయముల చేత ప్రభువా నన్ను స్వస్థపరిచినట్టు దేవా స్తోత్రం చెప్పాలి. స్వస్థత కావాల్సిన వారందరూ అది చెప్పుకొని ఉండాలి. అది దానిలో స్వస్థ ఉంది అనమాట. యేసుక్రీస్తు పొందిన గాయముల చేత ఆత్మ మాత్రం కాదు, ప్రాణం, శరీరం ప్రతి ఏరియాలో స్వస్థత కోరు కావాల్సిన లీగల్ గా దాని వాళ్ళు ప్రభు చెల్లించామన్నమాట. రక్తం కార్చాం, తల నుండి అరకాలకు ఎన్నో గాయాలు దెబ్బలు పొందారు. అది మన స్వస్థ కొరకు అనమాట. స్వస్థ కొరకు అనమాట. మన ఆత్మ స్వస్థ, ఇంకా మనస్సు బాగుందని చెప్తాం. 3 ఏరియా స్వస్థ ఉంది అనమాట. ఇంకా మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉంది, నాడి నరములు చిన్న ఇంకా కూడా ఇంకా కూడా స్తోత్రం. కాబట్టి ఇప్పుడు కూడా దాని ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి యేసే పొందిన గాయముల చేత ప్రతి అవయవాలు స్వస్థ ఉంది అనమాట. ఎముకలు స్వస్థపరిచేప్పుడు నాకు యేసునామములో నాడి నరములు యేసునామములో స్వస్థపరిచినాక, బ్రెయిన్ యేసునామములో స్వస్థపరిచినాక, యేసునామములో గుండె స్వస్థపరిచినాక మనం కూడా చెప్పాలి యేసే పొందిన గాయముల చేత స్వస్థ నొందుదరి అని చెప్పాలి. అది చెప్పాలి. అలాగే పరిశుద్ధాత్మ నింపుదల పొందుకొని మనం చెప్పాలి. యేసునామములో నా కన్ను నార్మల్ పని చేయనాకని చెప్పాలి. యేసునామములో మీ కన్ను నార్మల్ గా పని చేయడం లేదు మీరు చెప్పాలి. యేసునామములో నార్మల్ పని చేయనా కానీ యేసునామములో యేసునామం ఆడుకోవాలి. అన్ని నామకన్నా గొప్ప నామం పలుకుతున్నప్పుడు కన్నులకు అర్థమైపోతాయి అనమాట. అది పని చేస్తుంది. అప్పుడు యేసునామములో మనం శరీరంలో అవయవాలు ఏదైనా పాడై ఉండే, అంటే పని చేయలేని పరిస్థితులు ఉండే, దాన్ని మనం కమాండ్ చేయాలి, దీవించాలి అనమాట. మన జీవితాన్ని మనం దీవించాలి. పవర్ మనకు ఉంది. ఇంకా ఇద్దరిని కూడా దీవించాలి, దాని పవర్ కూడా మనకు ఉంది. ఎందుకంటే సృష్టికర్త దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాస చేస్తున్నాం. ఇది మనం ధ్యానించుకొని మనం పలకాలి, మాటలు పలకాలి. ఇప్పుడు మన క్రిస్తువుని ఇప్పుడు ఇలా మనం ధ్యానించాలి. ఇంకా క్రిస్తు మనలో ఉన్నాయి కాబట్టి అది నిత్య ఆనందం అనమాట. ఒక్కరోజు ఆనందం కాదు. ఎందుకంటే తండ్రి దేవుడు ఒక్కరోజు కోరు కాదు క్రిస్తువుని మనలో నాటేది, ఒక్కరోజు కోరు కాదు, లేదంటే తర్వాత తీసుకొని పోతుంటే. కాబట్టి నిత్యం క్రిస్తుతో మీరు ఉండాలి. దాని కొరకే దేవుడు పిలిచామన్నమాట. లేదు ఒక్కరోజు కొరకు కాదు, 70 సంవత్సరం కొరకు కూడా కాదు, 80 సంవత్సరం కొరకు కాదు, 120 సంవత్సరం కొరకు కాదు. అంతా మన ప్లాన్స్ అంతా కూడా ఒకవేళ 50 సంవత్సరం లేదా 70, మాక్సిమం 120 అంతే. దానికంటే మనుషులు ఏం ప్లాన్ చేస్తారు తర్వాత వెళ్ళిపోతాయి అనమాట. ఇంకా ప్లాన్స్ ఉండవచ్చు కానీ స్తోత్రం మనిషి. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని ఒక జీవంగా దేవుని ఒక ప్రణాళిక నిత్యమైన ఇటర్నల్ ప్లాన్ అనమాట. కాబట్టి మన క్రిస్తువులు వచ్చామంటే ఇటర్నల్ ప్లాన్ లో మనం అడుగుపెట్టినట్టే. ఇప్పుడు ఇటర్నల్ ప్రణాళికలు ఉన్నా నువ్వు నేను ఇంకా ఎందుకు బాధపడాలి? అది కూడా తండ్రి దేవుడు అంతా సిద్ధపరిచామన్నమాట. అలాగే ఇంకా దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి అంతా తండ్రి చేతుల్లో ఉంది, సర్వాధికారి జీవన చేతుల్లో ఉంది అనమాట. కాబట్టి మీరు అస్సలు బాధపడవసరం లేదు. అందుకొరకు పౌలు చెప్తాను, నేను బ్రతికిన క్రిస్తువు కొరకు చావైతే అది కూడా లాభం, అది కూడా మేలనమాట. మనమే తప్పు మరణించినప్పుడు అది నష్టమని కాదు, నష్టం కాదు. కృష్ణులను ఎదిరించడం బైబిల్ మనకు నేర్పిస్తుంది. అది ఇంకా గొప్పదైనది అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే గొప్పదైనది ఏంటది? ఇప్పుడు ఇలా ఆత్మ దేవుని చేతుల్లో నిత్యం ఉండడమే ధన్యత, దేవుని చేతుల్లో మనం ఉండడమే ధన్యత అనమాట. భూమిలో బ్రతకైనా సరే, బ్రతుకు తర్వాత కూడా కృష్ణ నిలిచిన కానీ దేవుని చేతుల్లో మనం ఉండాలి అంతే. కాబట్టి బైబిల్ ప్రియులారా మనం కాబట్టి మరణం గురించి కూడా అసలు ఒక దేవుని కుమార్తె భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరణం తర్వాత కూడా కృష్ణుని నిలిచిన తర్వాత కూడా అన్ని దేవుడు సిద్ధపరచున్నామన్నమాట. మన ఆత్మ సేఫ్టీగా దేవుని చేతుల్లో దేవుడు కాపాడుతాడు. కాబట్టి ఇప్పుడు భూమిలో బ్రతికినప్పుడు మనం ఆనందించుకొని ముందుకు వెళ్ళాలి, సంతోషంతో ముందుకు వెళ్ళాలి. తర్వాత కూడా ఆనందం అనమాట. ఎందుకంటే జీవంగల దేవుడు మనకు తోడుకున్నా కాబట్టి ఇప్పుడు ఇలా దేవేసి మనం బాధపడవద్దు. చిన్న చిన్న విషయాలు పెద్దగా చెప్పుకొని బాధపడవద్దు. కాబట్టి మనం చిన్న చిన్న విషయాలు పెద్దగా చేసుకొని అసలైన యేసుక్రీస్తును మర్చిపోవద్దు అనమాట. అక్కడే మనకు చాలాసారి మన మనసు డైవర్ట్ అయిపోతాం. కాబట్టి దేశ పురిలారా చిన్న చిన్న విషయాలు పెద్దగా మాట్లాడి చాలా పెద్దగా తీసుకొని వచ్చి పురిలార తర్వాత
మనం యేసుక్రీస్తును మర్చిపోవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నిరంతరం ధ్యానించాలి, నిరంతరం ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ హోలీ స్పిరిట్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కదా నేను నిన్ను ప్రేమిస్తున్నామని చెప్పాలి. ఆ దేవుని ప్రేమ నింపబడి పాటలు పాడాలి. బైబిల్లో రాయబడింది, పాటలు పాడాలి, ఆరాధించాలి. ఎందుకంటే పిల్లలు మనం ఎలాగ అనుకున్నారు, మనం ఎట్లా అంటే పిల్లలు స్కూల్లో మనం పంపించి వారు మంచి మార్పు తీసుకొని వచ్చినప్పుడు, ఎగ్జామ్ గెలిచినప్పుడు మనందరూ ఆనందిస్తాం. అప్పుడు దాకా మనం వేచి ఉన్నవారు మనం మామూలు అయితే. ఓకే, అది స్కూల్ విషయం అనమాట. కాలేజీలో పిల్లల్ని పంపించినప్పుడు మామూలుగా ఆ రోజు ఫస్ట్ రోజు సంతోషం ఉండవచ్చేమో, తర్వాత వారు రిజల్ట్ వచ్చినప్పుడు సంతోషం. కాబట్టి ఇప్పుడు ఇలా రిజల్ట్ కొరకు మనంగా ఎదురు చూస్తున్నారేమో. జయం వచ్చినప్పుడు నేను ఆనందిస్తామని, పలానా విషయంలో జయం వచ్చినప్పుడు ఆనందిస్తామని ఆనందించిన వారు చాలా మంది ఉన్నారు. పిల్లలకు పెళ్లి జరిగిన రోజు నేను ఆనందిస్తాను, కుమారు పుట్టినప్పుడు నేను ఆనందిస్తాను, చేతి నిండా డబ్బు వచ్చినప్పుడు ఆనందిస్తాను, ఇంకా ఇల్లు కట్టిన ఇంటిలో ప్రవేశించిన తర్వాత ఆనందిస్తాం. అలాగే చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించినప్పుడు, ప్రాణం పెట్టినప్పుడు ఇలా మనం జయించామన్నమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టినప్పుడు యేసుక్రీస్తు సాతాను పూర్తి జయించాము. ఈ సత్యం మనం పరిశుద్ధాత్మలైనా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించినప్పుడు, ప్రాణం పెట్టి మరణం ద్వారా సాతాను పూర్తి ఓడించారు. శిలువ మరణం ద్వారా ఓడించారు. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మీరు చూడండి, దానిలో రాయబడి ఉంది. ఇంకా కావాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం మీరు మెల్లగా చదవండి. అప్పుడు మరణాదైన సాతాను యేసుక్రీస్తు జయించినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆల్రెడీ దేవుడు జయం మనకు ముందుగా అనుగ్రహించాం. కాబట్టి మీరు చెప్తారేమో అది యేసుక్రీస్తు కదా జయించేది, నేను కాదు కదా అని. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఎవరి కొరకు అది చేశాం, ఎవరి కోసం చేశాం, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎవరి కొరకు చేశామని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి అనమాట. అది మీ కొరకే, అది నా కొరకు కూడా కరెక్టే, అది మానవులు అందరి కొరకే కరెక్ట్. ఇప్పుడు మానవులు అందరి కొరకు కాబట్టి మీ కొరకు కాదని కాదు, మీరు కూడా దానిలో ఉంది అనమాట. ఎవరైతే అక్సెప్ట్ చేస్తారో ఇది నా కొరకు అని ఎవరైతే నమ్ముతారో అంతే వారికి అది అవైలబుల్ గా ఉంది అనమాట. కాబట్టి అది నా కొరకే, అది మీ కొరకే అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టినప్పుడు మనుషులు అందరూ జయం కొరకే అనమాట. మానవులు అందరూ జయం కొరకు యేసుక్రీస్తు ప్రియుల కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. దానికి అర్థం ప్రియుల మనం చూడవచ్చు. ఆదికాండ 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. మనిషి అంటే ఆదాం ఫెయిల్ అయ్యామన్నమాట, ఓడిపోయింది. సాతాను ముందు ఓడిపోయామన్నమాట. కాబట్టి సాతాను ముందు ఓడిపోయిన మనిషిను కలువరి శిలువ రెండవ కడపటి ఆదాం అని యేసుక్రీస్తు వల్ల దేవుడు జయం ఇచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. మనమేమో ఫస్ట్ ఆదాం ఓడిపోయాం కదా, దాని ఒక ప్రభావం మనలో ఉంది, కరెక్టే. అదే ఆలోచన వేసుకొని మనం బాధతో ఉన్నామేమో. కానీ కడపటి ఆదాం రెండవ ఆదామును మనం అసలు మర్చిపోవద్దు అనమాట. ఒకవేళ ఫస్ట్ ఆదాం కంటే ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఎక్కువ ప్రయోక్తి కడపటి ఆదాం ప్రభు యేసుక్రీస్తుకు, రెండవ ఆదాం యేసుక్రీస్తుకు నేను మీరు ఇవ్వాలి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు చేస్తున్న విషయం మనం అర్థం చేసుకోవాలి, ధ్యానిస్తాడు. ఎవరి కొరకు? నా కొరకే, మీ కొరకే జయం ఇచ్చేసామన్నమాట. మనం ఏమో ఇంకా జయం కొరకు వెయిట్ చేస్తున్నామేమో. జయం కొరకు వెయిట్ చేస్తున్న వారు దుఃఖం, నిరాశ, బాధతో బ్రతకడానికి అవకాశాలు ఎక్కువ. అది కూడా కారణం ఉండవచ్చు. కొందరు దుఃఖం, నిరాశ, బాధతో ఇంకా ఏడ్చుకొని ఉండడానికి కాదు. భూగా జయం దేవుడు ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఆయన ఆల్రెడీ ఇప్పుడు జయం లీగల్ గా జీవగల దేవుడు అది అనుగ్రహించాను. అది మనం కొనియాడాలి. ఇది కొనియాడే సమయం అనమాట. సంఘం దేవుని బిడ్డలుగా మనం కొనియాడే సమయం అనమాట. కొందరు చెప్తారు, పలానా వారు హతసాక్షి అయింది కదా, అలాంటి ఉన్నప్పుడు నేను ఎలా కొనియాడాలని కొంత చెప్తారు. అవును, ఒక వ్యక్తి మరణించినప్పుడు పిల్లలు మనకు మానవులుగా, మనుషులుగా మనకు బాధ వస్తుంది. యేసుక్రీస్తు కూడా మనం చూడవచ్చు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. లాజరు మరణించినప్పుడు, లాజర్ దగ్గర వచ్చినప్పుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఒక మనిషిగా కన్నీరుతో ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కరెక్టే, మనకందరికి బాధ. కానీ మనం ఇంకా లోతుగా మన సత్యం గ్రహించుకోవాలి. లోతుగా మన సత్యం గ్రహించినప్పుడు మనకు ఆనంద కన్నీరు వస్తాయి అనమాట. లోతుగా మన సత్యం గ్రహించుకోవాలి. లోతుగా మన సత్యం గ్రహించుకోవాలి.
ఎందుకంటే పౌలు చెప్పారు కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు, బ్రతైన క్రీస్తు కొరకు చావైతే నాకు లాభం జరిగింది అనమాట. లాభం ఏంటది? ఇప్పుడు ఇద్దరు చివరి శ్వాసం క్రీస్తు కొరకు నిలబడి ఉండే ఆ సమయంలో మనం మరణించి ఉండే మన ఆత్మ ప్రియులరా క్రీస్తు కొరకు ఉండడమే లాభం. ఇంకా క్రీస్తువుని కలిగి ఉండడమే లాభం. ఇంకా మన ఆత్మ దేవుని చేతలు ఉండడమే లాభం, నష్టం కాదు. మనం అనుకున్నాము మరి హతసాక్షి మార్చబడిన తర్వాత ఇంకా ఆ వ్యక్తిని చూడలే, ఆ వ్యక్తి అన్ని అయిపోయిందని. కాదు, అయిపోలేదు. బైబిల్లో రాయబడింది, ఆ వ్యక్తి ఆత్మ తర్వాత కూడా నిత్యం బ్రతుకుతాయి అనమాట. ఆ వ్యక్తి దేవునితో ఉన్నామన్నమాట. అది మనం చూడాలి. ఇంకా అప్పుడు ఇలా మనం చూస్తాం, యేసుక్రీస్తు రెండవ రాకడలో మన ఎత్తబడిన గుబ్బెలు ఉండే ఎవరైతే పాత దేవుని నుండి ఇప్పుడు దాకా ఎవరైతే జీవంగల దేవుని కొరకు రోషం కలిగి బ్రతికిన ప్రతి ఒక్క పరిశుద్ధులను యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాత ప్రియులారా మనకు చూడవచ్చు అన్నమాట. దేవునికి స్తోత్రం. అబ్రహాం వస్తాయి అనమాట, ఇసాకు, యాకోబు మరి అందరినీ దేవుడు తీసుకొని వస్తాడు. ఏలియా, మోషే అందరూ వస్తారు. ఇంకా నూతన నిబంధన కాలంలో ఎవరైతే క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడిన వారందరూ బైబిల్లో రాయబడింది. బైబిల్లో రాయబడింది, ప్రకటన గ్రంథంలో రాయబడింది. వారు ఆత్మ దేవుని దగ్గరే ఉంది అనమాట. దేవుని దగ్గర ఉంది, అది మనం చూడాలి అనమాట. మన ఏమైనా అయిపోయింది ఇంకా ఏం లేదని అనుకున్నాం, కాదు. ఆయన ఇంకా జీవంగల దేవునితో బ్రతికి ఉన్నామన్నమాట. కానీ బోడీతో కాదు, ఈ మట్టి శరీరంతో కాదు, మహిమా శరీరంతో అంటే ఆత్మలో ఉన్నామన్నమాట, స్పిరిట్ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన సత్యం మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు యేసు కూడా స్పష్టంగా చెప్పాం. లూకా సువార్త 12వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాము, దేహమును చంపిన వారు దేవుని కుమార్తె ఉన్న దేవుడు నేను అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సాతాను అదే తీసుకుని, అది కూడా ఒక బాణం అనమాట. అదొక సాతాను ఒక బాణం అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, బాణాన్ని పంపిస్తుంది అని. కాబట్టి ఇది కూడా ఒక బాణం. నిన్ను అది వేస్తాం, ఇది వేస్తాం. మొదటి పేతురు 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు, సాతాను సింహం వెలే అనమాట. సింహం కాదు, అసలైన సింహం యేసుక్రీస్తు, చిన్న క్రీస్తు అనమాట. ఇప్పుడు అసలు కాబట్టి ఇప్పుడు ఇలా మనం సత్యం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సత్యం అనేది సులువ మరణం ద్వారా దేవుడు జయం అనుగ్రహించాం. కాబట్టి మనకు ఓటం లేదు, క్రీస్తులో మనకు ఓటం లేదు. కాబట్టి మన ఓటం గురించి మాట్లాడవద్దు. మన జయం గురించి మాట్లాడండి. అదే పుట్టిన వస్తాయి అనమాట. యేసుక్రీస్తు అని జయం దేవుడు అనుగ్రహించాను, అదే మాట్లాడండి. మింటిలో అదే మాట్లాడండి, మీ పిల్లలతో అదే మాట్లాడండి. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా ఆ యేసుక్రీస్తుని మనం ధ్యానించాలి. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు మిగిలిన ఏరియాలో కూడా జయం వచ్చేస్తాయి అనమాట. జయం అనుభవంగా మార్చబడతాయి. అలాగే ఆ జయం మనం కొనియాడుతున్నప్పుడు ఏమవుతుంది? హీలింగ్ జరుగుతుంది, సంతోషం ఇంక్రీజ్ అవుతుంది. సంతోషం ఇంక్రీజ్ అవుతున్నప్పుడు హీలింగ్ కూడా జరుగుతాయి అనమాట. ఆరోగ్యవంతులుగా బ్రతుకుతాయి అనమాట. బైబిల్లో రాయబడింది సత్యం అనమాట. కాబట్టి ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ మనమేమో పట్టించుకోవట్లేము ఆనందం అంటే ఏంటిది. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది ఎల్లప్పుడూ ఆనందించాలి. అంటే ఎల్లప్పుడూ ఆనందించడానికి కొరకు కలువరి సెలవులో యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు జయం పొందేమన్నమాట. కాబట్టి ఆ జయం ఆగిపోయే జయం కాదు, ఆ ఒక్కరోజు జయం కాదు, నిత్యం కొనసాగించే జయం అనమాట. కాబట్టి ఆ యేసుక్రీస్తు జయించిన క్రీస్తు ఇంకా మనం ఆనందించాల్సిన విషయం. ఆ జయించిన క్రీస్తువును తండ్రి దేవుడు నాలో మెల్లు నాటేశారు. ఇక్కడ జయించిన వాడు మన తోడు అండగా ఉన్నామన్నమాట. కానీ నీవు నేను ఎందుకు బాధపడాలి? బైబిల్ నడిపిస్తుంది, బాధపడవద్దు, విచారపడవద్దు, భయపడవద్దు. ఎందుకంటే సత్యకారత దేవుడే వచ్చి మనకు అండగా నిలబడుతుంది. ఇంకా మనం బాధపడాల్సిన అవసరం లేదు. అవసరమైన ఏంటిది? బైబిల్లో రాయబడింది. అవసరమైన ఏంటిది? మరియతో యేసుక్రీస్తు చెప్పాడు, మరియతో మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నామన్నాడు, శ్రేష్టమైనది. అది ఆమె నుండి ఎవరు తీసివేయలేదు. అదే వాక్యం, జీవవాక్యం. కాబట్టి జీవవాక్యం మనం పొందుకోవాలి. జీవవాక్యం పొందిన వారు వాక్యం చేత బ్రతుకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. వాక్యమే వారిని నడిపిస్తుంది, వాక్యం వారిని బ్రతికిస్తాయి అనమాట, జీవవాక్యం. కాబట్టి ఇప్పుడు ఇలా దివ్యరాత్రం వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. ఇంకా వాక్యంలో ఆనందించాలి. మరలా చెప్పు, నువ్వు ఆనందించాలి అంతే. ఎంత ఘోరమైన పరిస్థితులైనా సరే మన సప్పులు కొట్టాలని లేదు. సాధ్యమైనంత మీరు ఏ విధమైన సరే దేవుని మహిపరచండి. గొప్ప దేవ మీరు తోడుగున్నప్పుడు స్తోత్రం, నాకు జయమే అంది, ఓటం లేదు అని ప్రకటించాలి. కానీ మనం ఏం చెప్తాం? నాకు ఓటం నాకు ఏం లేదు అని కొన్నిసార్లు చెప్తారు. అదే మనం పొరపాటు. పరిస్థితులు చూసుకుని అబ్బో నేను ఓడిపోయిన సార్లు ఉన్నాం, అందరూ గెలిచిన సార్లు ఉన్నారు, నేను మాత్రం ఓడిపోయిన సార్లు ఉన్నామని చెప్తున్న వారు ఇంకా సువార్త సత్యం ఇంకా అర్థం చేసుకోవడం లేదనమాట. యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించిన దాని యొక్క విషయంలో ఉన్న సత్యం అర్థం చేసుకోలేదు. నేను ఓడిపోయిన స్థాయిలో ఉన్నామని ఒక దేవుని కుమార్తె చెప్పామంటే
దానికి స్పష్టమైన క్లియర్ ఆన్సర్ అంటే ఏంటంటే వారికి సత్యంగా గ్రహించలేదు. కాబట్టి సత్యం నేర్పించాలి, కానీ నేర్చుకోవాలి కదా, కూర్చోవాలి కదా, రావాలి కదా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఇంకా ఒకటి పొరపాటు. కాబట్టి ప్రియులారా, మనం సత్యం నేర్చుకోవాలి. సత్యం గ్రహించిన కొద్ది విడుదల ఉంది అనమాట. సత్యం ప్రియులారా, యేసు శిలువ మరణం ద్వారా జయం అనుగ్రహించాను. ఇది ఒక్కరోజు జయం కాదు, నిత్య జయం అనమాట. ఇప్పుడు మనం చూసేది ఎవరైనా స్కూల్లో కాలేజీలు వెళ్ళి ఎగ్జామ్లు మార్కు పొందిన అదే గొప్ప జయం అని మనం చెప్తారని. ఎవరికైనా ల్యాండ్ ఎక్కువ తండ్రి గాని తల్లి గాని రాసి ఇచ్చినప్పుడు అదే గొప్ప ఆశీర్వాదం అని కొన్నిసారి మనం చెప్తారని. ఎవరికైనా కారు వచ్చినప్పుడు, బెంగళా వచ్చినప్పుడు అదే గొప్పదని మనం చెప్తారని. అలా చెప్పి అదే గొప్పదిగా మార్చబడిందేమో, కానీ గొప్పది అది కాదు ప్రియులారా. తండ్రి నా దేవుడు నాకు మీకు ఇచ్చేది గొప్పది అనమాట. ఎందుకంటే గొప్ప దేవుడు ఇచ్చేది దానికంటే ఇంకా గొప్పది ఏమీ లేదు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సత్యగాన దేవుడు నాకు మీకు ఆల్రెడీ ఇచ్చేస్తాం. అదే నజరుడైన యేసుక్రీస్తు, అదే పునరుద్ధరణైన యేసుక్రీస్తు, జయించిన క్రీస్తును తండ్రిని దేవుడు మనలో నాటేశారు. ఆ క్రీస్తుతో కలిసి మన బ్రతుకుని మనకు ఇంకా మన ఆనందించారు. ఓడిపోయిన క్రీస్తు కాదు. ఒకవేళ ఓడిపోయిన క్రీస్తు అయితే మనం బాధపడాలి, కానీ ఓడిపోయిన క్రీస్తుని కాదు, జయించిన క్రీస్తును తండ్రి దేవుడు మనలో నాటేశారు. అది కూడా నిత్యమనమాట. ఒక్కగా స్తోత్రం. ఆ యేసుక్రీస్తు నుండి మనను ఏది కూడా దూరం చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రభువునందు ఆనందించుకొని బ్రతుకునాక ఇప్పుడు ఆనందించుకొని ప్రభువునందు ఆనందించుకొని వాక్యాలు ధ్యానించుకొని బ్రతుకున్న వ్యక్తి అతడు చేయనందే సఫలమవును. ఆ వ్యక్తి ప్రార్థన పూర్వక దేవుని స్తుతించుకొని ఆరాధించుకొని యేసునామమున పరిశుద్ధాత్మ స్వరమిని చేసినందు కూడా సక్సెస్ అవుతాయి అనమాట. ఎందుకంటే జయించిన దేవుడు తోడు కాబట్టి జయం అంతే, ఓటం లేదు. హల్లెలూయా. కాబట్టి నీకు ఓటం లేదనమాట. క్రీస్తులో ఉన్న నీకు ఓటం లేదు. ఇంకా ఓటం ఉంది అని స్వరాలు వస్తున్నామంటే అది దేవుని నుండి కాదు, అది తప్పకుండా అది సాతాను నుండి అనమాట. కాబట్టి సాతాను వయసు వినవద్దు. సాతాను వయసు వినవారు తప్పకుండా బాధ, దుఃఖం, నిరాశ, డిప్రెషన్లు, లోతైన అనుభవంలోనికి వెళుతున్న వారందరూ ఈ సాతాను వయసు వింటున్న వారే. కానీ జీవంగా దేవుని ఒక స్వరం విన్న వారు వారు ఆనందిస్తారు, వారు స్తుతిస్తారు. యేసయ్య గొప్ప జయం ఇచ్చామని వారు సెలబ్రేట్ చేస్తారు. హల్లెలూయా. కాబట్టి మనం కొనియాడే సమయం అన్నమాట. ఇప్పుడు మనం అనుకున్నాము పరలోకంలో వెళ్ళిన తర్వాత కొనియాడదామని. కాదు పడిలా, ఇప్పుడే కొనియాడాలి. ఈ రోజే కొనియాడాలి అనమాట. ఇదే సమయం, ఇదే మంచి రోజు. ఇప్పుడే మనం కొనియాడాలి. ఇప్పుడే డాన్స్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నింపబడి ఇప్పుడే మనం ప్రభువుని ఆరాధించాలి. అప్పుడు దానిలో ఎక్కువ ఆనందించేది ఎవరు ప్రియులారా? జీవంగల దేవుడు అనమాట. మన ప్రభువులందు ఆనందించినప్పుడు మన తండ్రి కూడా జీవంగల దేవుడు కూడా ఎక్కువ ఆనందిస్తాయి. ఎందుకంటే నా బిడ్డకు సత్యం అర్థమైంది, నా కుమారునికి సత్యం అర్థమైంది. మన తండ్రి కూడా ఎక్కువ ఆనందిస్తుంది అనమాట. దేవునికి సోదరు. కాబట్టి యేసువల ప్రియులారా, మన ప్రభువులందు ఆనందించుకొని ముందుకు వెళదాం. ఆనందించుకొని ముందుకు వెళ్తేనప్పుడు మీ ఆత్మ నుండి అదే విడుదల వస్తాయి మేడం. ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవేశిస్తాయి అనమాట. పొంగి పొలది జీవధన పరిశుద్ధమైన నది ప్రవేశిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధమైన జీవులు అక్కడ జరుగుతాయి. సమాధానం వస్తుంది, ఆనందం, ఇంగ్రేసాలు, సంతోషంగా హీలింగ్ ప్రవేశిస్తుంది అనమాట. మెరకల నది ప్రవేశిస్తుంది. అద్భుతాలు, ఆశ్చర్యకారు, సూచక్రియలు జరుగుతాయి. ఇంకా మీరు ఆనందం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మీయ జీవితం క్రీస్తునందు మన జీవితం ఆనందమే, సంతోషమే. అల్లెలు. ఎందుకంటే మన ఆత్మ నుండి జీవిత నదులు అది ఉబ్బికి ప్రవేశిస్తున్న కూడా నది ఇంగ్రీస్ అవుతాయి అనమాట. ప్రతిరోజు మనం ప్రభునందు ఆనందించినప్పుడు, ప్రభుత్వ సమయం గడుపుతున్నప్పుడు అది ప్రతిరోజు ఇంగ్రీస్ అవుతాయి. ఇంగ్రీస్ అవుతున్న కొలది ప్రియులారా ఆనందం, సంతోషం, నెమ్మది అది కొనసాగించబడతాయి. కాబట్టి భూమిలో బ్రతినంత కాలం అది కొనసాగించబడుతుంది. తర్వాత నిత్యత్వంలో కూడా కొనసాగించబడతాయి. లేదు. కాబట్టి మీరు అసలు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఆనందించాలి. ఇప్పుడు ఎందుకంటే దేవుడు జయం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి జయం కొరకు మనం వేచి ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు జయం ఇచ్చినప్పుడు స్తోత్రం. జయించిన క్రీస్తును తండ్రి దేవుడు మనలో నాటినప్పుడు స్తోత్రం. కాబట్టి చాలా మంది ప్రజలు చెప్తారేమో, నువ్వు జయించాలంటే అలాగే చేయాలి, ఇలాగే చేయాలని చాలా చెప్తారు. సత్యం మనం అర్థం చేసుకోవాలి. సత్యం చాలా మందికి తెలియదు. కాబట్టి కలువరి శిలువలో యేసుక్రీస్తు జయించామన్నమాట. జయించిన క్రీస్తును తండ్రి దేవుడు మనలో నాట్యం. ఆ క్రీస్తుతో మనం కలిసి బ్రతికిన చాలు, జయం. కాబట్టి క్రీస్తుతో కలిసి మనం ఆనందించాలి. అలాగే మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం కూడా అనేకలు ఈ జయంలోనికి నడిపించేవారు. కాబట్టి సువార్త చెప్తున్న వారు ఒక వ్యక్తిను జయంలోనికి తీసుకుని వస్తున్నారు, విక్టరీలోనికి ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు జయించామన్నమాట. ఆ క్రీస్తులోనికి నడిపిస్తున్న వారు ఎంతో ధన్యులు. గుడ్ న్యూస్. కాబట్టి గుడ్ న్యూస్ ఏంటంటే యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు జయం పొందే. ఈ జయం గురించి సువార్త అంటే ఈ జయం గురించి మనం మాట్లాడుతాం. ఒట్టం గురించి కాదు. కాబట్టి ఒట్టం గురించి దేశీ మనం పలుకోవద్దు.
వాళ్ళకి అవసరం లేదు. జయం ఇష్టం కాదా, జయం గురించే మాట్లాడండి. క్రిస్తు గురించి మాట్లాడుతున్నామంటే జయించిన క్రిస్తుమే. క్రిస్తు గురించి మాట్లాడుతున్నామంటే జయించిన క్రిస్తు గురించి మనం మాట్లాడటమే. ఒకటి జయించిన క్రిస్తు గురించి ఇంకా ప్రేరిస్తాం. ఇది అనేగలుగు ఈ సత్యాలు తెలియలేదు. కాబట్టి సత్యాలు గ్రహిస్తున్న దానిలో లోతుగా వెళుతున్న మనం ఇంకా ఆనందించాలి. పిల్లలది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం. కాబట్టి దేవుని ఆనందించుకొని దేవుని ఆధారపడి నువ్వు నేను చేస్తున్నది తండ్రి చేత దీవించబడది, అది సక్సెస్ అవుతుంది అన్నమాట. కాబట్టి భయపడవసరం లేదు. ఇప్పుడు మన విశ్వాసంతో ముందుకు అడుగు వేస్తాం. పిల్లలు మనం ప్రార్థన చేస్తాం. పరిశోధన మా ప్రేమ తండ్రి, తండ్రి వాక్యం దేవ మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి దేవ స్తోత్రం తండ్రి. మీ జీవ మాటలను బట్టి వందనాలు. వింటున్న వారిని పరిశుద్ధాత్మతో బలంగా మీరు కార్యం చేస్తున్నట్టు దేవ సుధీస్తున్నాం తండ్రి. దేవ ప్రతి ఒక్కరు మీరు ఆనందించుకొని సంతోషంతో ముందుకెళ్ళి కృపా తండ్రి దయచేయమని ప్రార్థనిస్తున్నాం. కల్వరి సిలువలో ప్రభువా మీరు చేస్తున్న విషయాల గురించి లోతైన అవగాహన మాకందరికీ పరిశుద్ధాత్మతో సమర్థి దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా మేము లోతుగా నేర్చుకోవాలి. ఒక రేపు మాకు దయచేయము తండ్రి. కల్వరి సిలువలో అవును మీరు నా కొరకు అందరి కొరకు ప్రాణం పెట్టారు తండ్రి. దానిలో లోతైన తండ్రి సత్యాలు తండ్రి అది గ్రహింపు పరిశుద్ధాత్మ దయచేయము. దాని ద్వారా మేలు విడుదలు ప్రతి ఒక్కరు ఏ సుధమలో ఇప్పుడు అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. ఏసే మీరు పొందిన గాయముల చేత స్వస్థత ఉందని ఆ వాక్యం ప్రతి ఒక్కరు జీవ మళ్ళీ మార్చమందండి. స్వస్థత ప్రతి ఒక్కరు అనుభవించినాక దనేమో సిలువలో మరణం ద్వారా సాతాన్ని మీరు ఓడించాం. ఆ జయం తండ్రి మా అందరి జీవితంలో తండ్రి ఆ అనుభవంగా మార్చబడినాకని ప్రార్థనిస్తున్నాం. అభవాది తండ్రాలు ఏషములు ఏమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం. ఓహే లాభా కరబిన సూవలు కోరబిలే కలుగులు సిల్వర్ ప్రభావ మీరు చేస్తున్న గొప్ప త్యాగాన్ని బట్టి సుధీస్తున్న గొప్ప ఆమె మాకు పెద్దలుగా మీరు వెళ్ళి ఆ గొప్ప జయం అనుగ్రహించిన ఏసీ మీ జయం మా జయం తండ్రి. ఆ గ్రేప మాకు అనుగ్రహించిన వందనాలు. ప్రతి ఒక్కరు లోతైన గ్రేప దేవాదేశము అలాగే ప్రతి ఒక్కరు అనుదినం జయించిన క్రిస్తును తండ్రి మీరు మాలో నాటినాడు స్తోత్రం. కాబట్టి గొప్ప జయించిన జీవంగా దేవుడు అండగా ఉన్నామని సత్యం గ్రహించుకొని మేమందరం అనుదినం దేవా ఆమె ఆనందించుకొని సంతోషంతో గంతులు వేసుకొని ముందుకు కృపా తండ్రి దేశము తండ్రి. అలాగా తండ్రి జీవదినంలో నా విశ్వాసం నుంచి వారి కడుపులో ప్రవేశించని చెప్పిన వాగ్దానం ప్రకారం మా అందరి నుండి పరిశుద్ధాత్మంలో అధికంగా ప్రవేశించినాక ఓహే డాబా హీలింగ్ ప్రవేశించనక సమాధానం అది ప్రవేశించిన ప్రేమ ప్రవేశించిన పరిశుద్ధ ప్రవేశించిన మిరకులు ప్రవేశించనక ద నేమ్ ఆఫ్ జీసస్. ఓహే డాబాకార చనిపోయిన అగాలమన్న దుర్మరణంలో ఉన్నవారు లేపే అభిషేకంతో కుమ్మరించు ఏసుదాం అనే నామకండ గొప్పదాం. ఆ నామలు ప్రార్థన చేసినప్పుడు మీ విడుదల ఉంది, స్వస్థ ఉంది. ఆ విశ్వాసం మీరు మాకు అనుగ్రహించినట్టు అందరినాళ్ళు తండ్రి అనేకులు స్వస్థపరిచే వ్యక్తులుగా అనేకులు విడిపించే వ్యక్తులు అభిషేకించి రోజు మీ చిత్తాన్ని వాడుకోమని ప్రార్థన ప్రతి ఒక్కరు మీ చిత్తాన్ని వాడుకోమతండి. ఇప్పుడు వచ్చిన అందరిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేగ నామలో దీవిస్తున్నాం తండ్రి. గొప్ప సంతోషం గొప్ప సమాధానంతో కుమరించము ఆమెన్ ఆగలేని ఆనందలు ప్రవేశనగా తండ్రి ఎవరు ఆపలేని పరిశుద్ధాత్మంలో ప్రవేశనగానే ప్రార్థనిస్తున్నాం. ఊరే రాబా కరబిన సూరు కొరబిలే బావది క్రియలు పరిశుద్ధాత్మ నది వలన నాశనం అయిపోయినాక దేవ మీ రాజ్యం ఇంగ్రేసమైనాక ప్రతి ఒక్కరిలో శాంతి సమాధానం కుమరించుకుందండి. మరి అవసరాలు అద్భుతంగా తెరచబడినాక ఆరోగ్యం కలిగినాక దీర్ఘాయుసు కలిగినాక బావది క్రియలు ఏ సురములు ఏమైపోయినాక దనేమో వారి ప్రాణం శరీరములు విడుదల ఏ సమయం ప్రదేశం విడుదల కలిగినాక ఆరోగ్యం కలిగినాక దీర్ఘాయుసు కలిగినాక తండ్రి తల నుండి ఎరకాల కన్యాలు నార్మల్ పనిచేనాక ఆంధ్రవులు నార్మల్ ఏశ్వరులు పనిచేనాక ప్రతి ఏరియాలు పరిశుద్ధాత్మతో మీరు తాకుతున్నాడు సుధీస్తున్నాం. దివాదేవి మీరు తాకుతున్నాడు వందనాలు తండ్రి. అందరిని దివా మమ్మల్ని అందరూ మీరు రక్తంగా వీస్తున్నాం. మరి రాష్ట్రం దేశం కూడా ఏశ్వరంలో దీవిస్తున్నాం అండి. మరి రాష్ట్రం దేశంలోని ప్రతి ఒక్కరు యేసు గురుసు పొందిన జయం అందరూ గ్రహించుకొని అందరికి జయం పొందుకొని అందరూ కొనియాడినట్టు గొప్ప కృప ప్రతి ఒక్కరికి మా రాష్ట్రం దేశంలో ఉన్న అందరికి కృప చూపని అందరూ ప్రార్థన ఇస్తున్నాం. మీ రక్తంగా దభిస్తున్నాం. మహిమగరద మీకు అభిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామంలో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి ఆమేన్.